మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2 వీలర్లు చోరీ చేస్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. పోసానిపేట గ్రామానికి చెందిన పవన్ కానిస్టేబుల్ సుదర్శన్ తమ్ముడు. కొంతకాలంగా బైకు చోరులకు పాల్పడుతున్నాడు. పోలీస్ సిబ్బంది బైకులను కాజేశాడు ఈ ఘనుడు. కానిస్టేబుల్ సోదరుడే కావడంతో పోలీసులు అతన్ని అనుమానించలేదు. చివరకు సీసీ ఫుటేజీలో చోరీల బాగోతం బయటపడింది. నిందితుడు ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కూడా తీసుకున్నాడని తేలింది. అతన్ని అరెస్ట్ చేసి బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా జిన్నార మండలం ధర్మారం గ్రామంలో వృద్ధ దంపతులు ధర్మరాజు, పోచవ్వలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పిల్లల మధ్య తరచూ ఆస్తి తగాదాలు జరుగుతుండటంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు మద్యంలో పురుగుల మందు కలిపి తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం తిరుమలాపూర్ గ్రామంలో భర్త మల్లేశం వేధింపులు తాళలేక భార్య రాధ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్యను కాపాడబోయిన భర్తకు మంటలంటుకున్నాయి. మల్లేశానికి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాధ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మీర్పేటలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళుతున్న అర్చన మెడలోంచి 4.5 తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు ముగ్గురు స్నాచర్లు. స్నాచర్లను పట్టుకోబోయిన మహిళ చేతికి గాయమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.